స్టాటిస్టిక్స్ మనం మెయిన్గా రెండు రకాలుగా చూస్తామండి. ఆ రెండు రకాలు ఏంటంటే, ఒకటి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, రెండు ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్. డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తుంది, ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం డేటాని ఏం చెప్పాలన్నా కానీ ఫస్ట్ ఏం చేయాలి, మనం డేటాని గ్యాదర్ చేయాలి కదా. డేటా gathered about a group to reach conclusions about the same group. దీనికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పండి. చెప్పండి అండి. డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. ఎగ్జాంపుల్ చెప్పారు కదా ఫస్ట్ అంటే రైస్ బ్యాగ్ ది. సో మనం ఆ రైస్ బ్యాగ్ ది రైస్ చూసే దాని ఒక డిసిజన్ వస్తాం కానీ అన్ని రైస్ ఇట్లా. రైట్, గుడ్. అట్లాగే ఒక స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారో తెలుసుకోవాలంటే ఆ స్కూల్లో ఉన్న వాళ్ళ డేటా తీసుకుని ఆ స్కూల్ మీద కంక్లూడ్ చేస్తే అది డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. అట్లా కాకుండా ఒక స్కూల్లో సంబంధించిన స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ స్కూల్లో స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు అనే దాన్ని దేశం మొత్తం మీద ఉన్న స్టూడెంట్స్ అందరూ అలాగే అనుకుంటున్నారని చెప్పడం ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్. దీని డెఫినేషన్ చూడండి. డేటా గ్యాదర్డ్ ఫ్రమ్ ఏ శాంపిల్ అండ్ ద స్టాటిస్టిక్స్ జనరేటెడ్ టు రీచ్ conclusions about the population from which the sample is taken. క్లియరా అండి? దీన్ని ఇండక్టివ్ స్టాటిస్టిక్స్ అని కూడా అంటామండి. ఒక గ్రూప్ గురించి చెప్పడానికి ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళ డేటా మీద స్టడీ చేసి ఆ గ్రూప్లో వచ్చిన రిజల్ట్ని ఆ గ్రూప్కి అసోసియేట్ చేస్తే అది డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. అట్లా కాకుండా ఒక పెద్ద సమూహం ఉండి ఆ సమూహంలో నుంచి ఒక శాంపిల్ని తీసుకుని ఆ శాంపిల్ని స్టడీ చేసి ఆ శాంపిల్లో వచ్చిన కంక్లూజన్స్ని ఆ శాంపిల్ని దేని నుంచి తీసుకున్నారో దాని పాపులేషన్ మొత్తానికి ఇంప్లై చేయడమే ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్, లేకపోతే ఇండక్టివ్ స్టాటిస్టిక్స్ అంటారు అన్నమాట. ఇండక్టివ్ స్టాటిస్టిక్స్ అనే దానికి నేను ఒక మిస్యూజ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కూడా చెప్పాను నేను మీకు. ఏంటిది? ఈ మూడిట్లో ఆప్షన్ ఏది? 3 out of 4 dentists. Yeah. రైట్. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం చిన్న శాంపిల్ తీసుకుని ఆ శాంపిల్లో వచ్చిన రిజల్ట్ మొత్తాన్ని భారతదేశంలో లేకపోతే ప్రపంచంలో ఉన్న డెంటిస్టులు మొత్తానికి అప్లై చేసేస్తున్నాం. క్లియర్? Yeah, clear.